నమస్కారం గురుగారు. నమస్కారం వెంకట్ గారు. గురుగారు, చాలా మంది మనిషి చనిపోయిన తర్వాత కొంతమంది పూజలు చేపిస్తా ఉంటారు. చనిపోయిన వాళ్ళకి ఏదో బియ్యం పోయడాలు, తీర్థం పోయడాలు ఇలాంటివి చేస్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే చనిపోయిన మనిషిని కొంతమంది కాల్చాలంటారు, కొంతమంది పూడిస్తే బాగుంటది అంటారు. అంటే మా సాంప్రదాయం ఇది అని మాట్లాడుతూ ఉంటారు. బేసిక్ గా మనిషిని చనిపోయిన వ్యక్తిని కాల్చాలా లేదంటే పూడ్చాలా? నేను ఒక సినిమాలో చూశాను సార్, పుడకూడదు కాల్చాలి అని చెప్పేసి ఒక సినిమా ఉంది. సో దాన్ని చూసాను అనమాట. నాకు ఆ డౌట్ అక్కడి నుంచి వచ్చింది. అసలు ఏం చేయాలి దీని గురించి ఏం చెప్తారు సార్? ఎగ్జాక్ట్ నువ్వు చూసిన సినిమాలో ఆ డైరెక్టర్ చాలా కరెక్ట్ గా చూపించాడు. ఓకే, అసలు ఏ శవాన్ని కూడా పూడ్చడం అనేది మనం పెట్టుకున్నాం ఇవన్నీ. కొంతమంది ఇప్పుడు పద్మశాలీలు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే పూడ్చడములో మళ్ళీ కూర్చోపెట్టి పూడ్చాలంటారు. అసలు శ్మశానంలో స్థలం లేదురా మొర్రో అని కాటికాపరి చెప్తుంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి పూడ్చడానికి. మళ్ళీ ఎందులో కూర్చోపెట్టాలంటే అక్కడ గొయ్యి లేదు, తవ్వాలకు కుదరదంటే శవం బిగిసిపోద్ది కదా, ఐసులో పెట్టగానే బిగిసిపోద్ది. మళ్ళీ ఎలా కూర్చోబెడతారు? సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి అసలు నువ్వు చూసిన సినిమాలో కరెక్ట్ గా చెప్పాడు. అంటే మనిషిని పడుకోబెట్టడం కాకుండా కూర్చోబెట్టి కూడా పూడుస్తారు. అంటే ఇలాగా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు చూడు, కొంతమంది ఇలా గూడు కింద కట్టి ఇలా కూర్చోబెట్టే శవాన్ని తీసుకెళ్తారు చాలా మంది, పడుకోబెట్టే వాళ్ళు కాకుండా. ఇలా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. శవ సాంప్రదాయాన్ని, శివుడిని బాగా పూజ చేసేవాళ్ళు అలా చేస్తారు. అయితే యాక్చువల్ గా ఏంటంటే ఈ యొక్క శవాన్ని ఎప్పుడు కూడా కాల్చాలి. ఎందువలనంటే మనిషికి 6 ప్రాణాలు ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత ఇంట్లోనో బయట ఎక్కడో చచ్చిపోతాడు కదా, యాక్సిడెంట్లోనే ఎక్కడో చచ్చిపోయినప్పుడు 5 ప్రాణాలు పోతాయి పైకి, 6వ ప్రాణం మిగిలిపోతుంది. ఓకే, 6వ ప్రాణముని తీసుకొని మనము శ్మశానానికి వెళ్ళేటప్పుడు, అందుకనే నాన్న నాన్న అమ్మ అమ్మ అని పిలువు అని చెవులో పిలిపిస్తారు. ఎందుకంటే ఇంకా ప్రాణం ఉంది, వాళ్ళకి వినబడుతుంది. అది ఎప్పుడంటే ఈ శవాన్ని కాల్చినప్పుడు డీకంపోజ్ అవుతుంది. ఈ బాడీ 5 ఎలిమెంట్స్ తో తయారైంది కదా, పంచభూతాలతో తయారైంది: మట్టి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు. సో ఇది దానికి వెళ్ళిపోయినప్పుడు డీకంపోజ్ అప్పుడు అవుతుంది. అప్పుడు అయ్యి 6వ ప్రాణం అప్పుడు వెళ్ళిపోద్ది. అందుకోసం అని చెప్పి కాల్చడమే కరెక్ట్. కాల్చడం కుదరలేదు, మనం శ్మశానంలో కప్పెట్టాము. తర్వాత కొంతకాలానికి లోపల వేడి పడుతుంది కదా, అది కూడా అగ్నే కదా, లోన వేడి వల్ల కొంచెం లేటుగా అది విడిపోతుంది. అయితే ఆనందనగర్ అని ఉంది, అదే శంబాలా గ్రామం. గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు నిర్మించింది. అది ఎక్కడుంది? రాంచీకి వెళ్ళే దారిలో బొకారా ఎక్స్ప్రెస్ ఎక్కితే వస్తుంది. 150 కిలోమీటర్స్ దూరంలో. అక్కడ ఫాసిల్స్ దొరికినాయి. ఫాసిల్స్ అంటే మనిషి శరీరం కపాలం ఉంటుంది కదా, ఇప్పుడు మన కపాలం కాల్షియంతో తయారైంది. శవం కపాలం అలాగే ఉండిపోద్ది కదా, బోన్స్ అలాగే ఉండిపోతాయి. కానీ ఇది రాక్ కింద మారుతుంది, మట్టి కింద, రాయి కింద మారుతుంది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత. దాన్నే కపాలం, దాన్నే ఫాసిల్ అంటారు. FOSSIL, ఫాసిల్ డెఫినేషన్ గూగుల్లో చూసుకోండి, డిక్షనరీలో. ఫాసిల్ అంటే ఈ కపాలాలు ఇవన్నీ కూడా మళ్ళీ రాక్ కింద మారుతుంది. అలాగే సింహ కపాలాలు, మనిషి కపాలాలు ఇవన్నీ కూడా కప్పెట్టడం వల్ల రాక్ కింద మారుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది అని అంటే కాల్చడం బాగానే ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టు శవాన్ని కాల్చడం కానీ పూడ్చడం కానీ అంత ఈజీ కాదు. ఇప్పుడు వెరీ కాస్ట్లీ. ప్రతి మనిషి చచ్చిపోయేటప్పుడు 50,000 రూపాయలు మనం దాచుకోకపోతే మన శవం బయటకు వెళ్ళదు. ఎందుకనంటే శ్మశానం వాళ్ళ పేమెంట్ ఇస్తేనే కానీ కాటికాపర్ ప్లేస్ ఇవ్వడు. ఆన్లైన్ బుకింగ్, అప్పటికప్పుడు శవం వచ్చేసి తీసుకెళ్ళిపోతే లేవు, ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. మనం ఆన్లైన్ బుక్ చేసుకుంటే మనకి డేట్ ఇస్తారు, ఆధార్ కార్డులో రిజిస్ట్రేషన్ చేసి. ఆ రోజు చచ్చిపోవాలి, ఆ రోజు ఏ రోజు చచ్చిపోవాలి మనం బుక్ చేసుకుంటాం కదా. అలా వాళ్ళు పంజాగుట్ట శ్మశానం ఇప్పుడు అలాగే విఐపి సెంటర్స్, పెద్ద కమర్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో డబ్బున్న వాళ్ళది ఆన్లైన్ బుకింగ్. ఆ రోజు చచ్చిపోవాలని కాదు, చచ్చిపోయిన తర్వాత ఆన్లైన్ చేసుకోవాలి ముందు రోజునే. శవం డేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు శవాన్ని తీసుకెళ్ళాలి, అప్పుడు దాకా ఐస్లో పెట్టాలి. అందుకనే పెద్ద వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రజలు చూస్తారని బయట 2 రోజులు పెడతారు, అక్కడ ప్లేస్ దొరకనమాట. ఇది నెక్స్ట్ రెండవది, కాటికాపర్కి డబ్బులు అడుగుతాడు ప్లేస్కి. నెక్స్ట్ ఈ వ్యాన్ తీసుకెళ్ళాలి, బ్యాండ్ వాడు వస్తాడు. మళ్ళీ లింకులు ఎలా పెడతారంటే వీళ్ళకి శవానికి తాడు, 2 కాళ్ళకి తాడు కట్టాలా, తాడు కడితేనే ఈ బ్యాండ్ వాడు వస్తేనే వాడే కడతాడు, ఎవడు కట్టడని అంటారు. ఇంకా అక్కడ కట్టేవాడు ఎవడు లేడు, బ్యాండ్ నోరు మూసుకొని పెట్టుకోవాలి మనం, బ్యాండ్ ఫ్రీగా రాదు, తప్పదు. తర్వాత పువ్వులు, ఇవి
దండలు, ఓకే, మళ్ళీ ఈ తాడు కట్టేవాడు, మంగళవారం చచ్చిపోతే ఒక్క కోడి అయితే 2 కోళ్ళు తెమ్మంటాడు బ్రోకర్ మధ్యలో, వాడికోటి వీళ్ళకోటి అనమాట. తర్వాత ఈ విధంగా పంతుల ప్యాకేజీలు ఉంటాయి ఇక్కడ. చచ్చిపోవడం అపరకర్మలు చేసే పంతులు చాలా మంది ఉన్నారు అనమాట. 2 lakhs ప్యాకేజ్. ఓకే, చచ్చిపోయిన దగ్గర నుంచి ఆ మంత్రాలన్నీ చదవడానికి, శవం కాల్చిన తర్వాత 11 రోజుల దినానికి 2 lakhs ప్యాకేజ్. అన్ని సామాను వాళ్ళే ఇస్తారు. మొత్తం దశదన కర్మలు 11 కర్మలు 11 రోజులు చేసేసి మైలు అయిపోయేదాకా ఫుడ్ గిడ్డు అన్ని క్యాటరింగ్ మొత్తం. ఈ విధంగా మనం 5 లక్షల రూపాయలు మనం దాచుకుంటేనే తప్ప మన శవం మనకి వెళ్ళదు. పిల్లలకి ఏమి ఇస్తామో, సంపాదిస్తామా ఇస్తామా ఆ తర్వాత సంగతి దేవుడు ఎరుగు. వీళ్ళు మామూలుగా ఇలా. నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే, నాకు పంతులు ఫ్రెండ్ ఉన్నాడు అపరకర్మలు. వాడు ఎంత గొప్పోడంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే 500 రూపాయలు ఇస్తున్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఎందుకు నేను చేయాలి? శవం పూజలు అయితే, అపరకర్మలు అయితే నోరు మూసుకొని ఎంత అయితే అంత ఇస్తున్నారు, 30,000 40,000 50,000 కమాండ్ అని జంప్ చేసి ఆ బిజినెస్ లోకి వచ్చేసాడు. ఓకే, బాగుంది. సరే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చచ్చిపోయాడు. అంటే ఇది బిజినెస్ పక్క ఏదైనా బిజినెస్, పూజలైనా బిజినెస్, చావైనా బిజినెస్. బిజినెస్ కాదు అని చెప్పి ఇలా ఉన్న ధర్మకర్తల బతకద్దా? ధర్మాల కబుర్లు చెప్తారు. శాలరీలు ఉన్నాయి కాబట్టి బిజినెస్లో జాబులు ఉన్నవాళ్ళు, కడుపు నిండిన బేరాలు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు బిజినెస్ చేయకూడదు అని అంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు. పాపం వీడికి పంతులకు ఎక్కడి నుంచి వస్తుంది? వీడికి ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఏం జరిగిందో చూడ, పంతులు చేసింది ఎందుకు కరెక్టో నేను చెప్తున్నా. సరే, వెళ్ళారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చచ్చిపోయాడు. వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వస్తే వెళ్ళిన తర్వాత వీడిని తీసుకెళ్ళి 10,000 మాత్రమే ఇస్తాం అన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులనే కరెక్ట్గా ఇవ్వాలి కదా వేరే పంతులను తీసుకొచ్చినప్పుడు. అంటే చచ్చిపోయిన తర్వాత ఇంకా బాడీకి ఏమి ప్రయోజనం ఉండదు. ఈ ఫాదర్ అయినా అవనియండి, వాడెవడైనా అవనియండి, తల్లి అయినా, ఇంకా అక్కడతో రోల్ అయిపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు. ఒక్కొక్కటి శాలరీ 5 lakhs. ఇక్కడ సాఫ్ట్వేర్ వాడు 4 కొడుకులు ఉన్నారు, ఇవ్వచ్చు కదా పంతులకి. ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా వేస్ట్ అని చెప్పేసి ఏమంటున్నాడు, నేను మొత్తం పంతుళ్ళంతా బ్రాహ్మణ అసోసియేషన్కి ప్రెసిడెంట్, నేను నువ్వు ఎక్కువ అడుగుతున్నావు, 30,000 అడుగుతున్నావు అని పంతులను అంటున్నాడు. ఈ పంతులు ఏమంటున్నాడు, నేను మొత్తం ఆల్ ఇండియా ఫెడరేషన్ పంతుల ఫెడరేషన్కే చైర్మన్ నేనని వీడు అంటున్నాడు. ఈ గోలంతా మొత్తం మీద పంతులకి ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు, ఎగ్గొట్టేశారు. అందుకే వాడికి మండిపోయి వీళ్ళ పంతులంతా మండిపోయి అపరకర్మలు ఎక్కువ కాస్ట్లీ చెప్తారనమాట. వాళ్ళ తరపు కూడా న్యాయం ఉంది. అండ్ వీళ్ళు ప్యాకేజీ తర్వాత అమెరికా నుంచి వస్తాడండి కొడుకు. అమెరికా నుంచి తండ్రి చచ్చిపోతాడు. 11 రోజులు ఉండాలి కదా, దినాలు ఎక్కడికి ఏరియాకి వెళ్ళకూడదు. మరి వీళ్ళు ఏం చేస్తారు, అమ్మో 11 రోజులు నాకు అక్కడ బాస్ జాబ్ పోతుందని చెప్పేసి ఏం చేస్తాడంటే, షార్ట్ కట్లు ఏమన్నా అయిపోద్దా అని పంతులు వాడే అడుగుతాడు. 3 రోజుల్లో అయిపోద్దా? చాగంటి కోటేశ్వరరావు గారు, మా గురువు గారు కూడా వీడియోలో చెప్పారు ఇదే. లఘు ఏమన్నా ఉందా అని అడుగుతారని, ఆయన పుత్రులు ఎన్ని రకాలు అన్న వీడియోలో ఇలా ఉన్నాయన్నమాట. వీడు ఏం చెప్తాడు పంతులు, ఓకే ప్యాకేజ్ నో ప్రాబ్లం, యు గో, నా డబ్బులు నాకు పడేసాయి అంటాడు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉంటాయి, గవర్నమెంట్ కాలేజీలో అన్ని అప్లికేషన్స్ తీసుకుంటాం మేము. ఏ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, అన్ని కార్డులు అన్ని చిన్నది కూడా. ప్రైవేట్ కాలేజీలకు, మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు అవసరం లేదు, ముందే ఫీజు కట్టే అంటాడు. ముందు ఇంటర్మీడియట్ కాలేజీలు ఇవన్నీ కూడా నారాయణ శ్రీ చైతన్య ముందు ఫీజు కట్టేసాయి, తర్వాత సర్టిఫికేట్స్ 2 రోజుల్లో ఎద్దుగాని అంటారు. కావాల్సి చూసుకోవాలి కాలేజీలకి. అదే గవర్నమెంట్ కాలేజీలో మేము చదువుకున్న కాలేజీ గ్యాట్ అవుట్ అంటాడు. ఒక పేపర్ తక్కువైనా సరే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకపోతే, మేడం నేను కూడా గెజిటెడ్ కమాన్ అంటే, ఇఫ్ యూ వాంట్ ద సీట్ నేను చెప్పినట్టు పట్రా లేదా అవుట్ అంది సుభాషిణి మేడం అన్న ఆవిడ. మరి అలా ఉంటారు. అందువలన ఈ చావు కూడా అంత ఈజీ కాదు. తీరా చచ్చిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వాలి, కాటికాపురి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. లేకపోతే ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ లేకపోతే వీడికి కొడుకు ఆస్తులు రావు. అండ్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంటుంది, ఇవన్నీ అమ్మారవ గారు ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మర్చిపోయారు అనుకో, మళ్ళీ శవాన్ని మళ్ళీ పంచనామా తవ్వించాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి, పంచనామా తవ్వాలి, ఒక ఎస్ఐ నుంచోవాలి, ఎంఆర్ఓ నుంచోవాలి. ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాయన. కాబట్టి చచ్చిపోవడం ఈ పంతుల గోల, ఎంతసేపు ఈ డబ్బుల గోల ఇవి చూసుకుంటారు తప్ప పబ్లిక్ని అవేర్ చేయాల్సినటువంటి పని ఇది. డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు నాయన, సబ్మిట్ చేయండి. ఒక క్వశ్చన్ సార్, మనిషి చనిపోయిన తర్వాత అంటే ఎలాగో సోల్పోయింది, ఆ టైంలో కూడా అవసరం ఈ మంత్రాలు ఇదంతా అవసరం అంటారా? మంత్రాలంటే దేనికి అవసరం లేదు. మంత్రాలంటే ఏంటి, ఇప్పుడు క్రిస్టియన్స్ ఓ లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్, ఐ కమిటెడ్ సమ్ సిన్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ప్రార్థన చేస్తాం. అంటే ఇంగ్లీష్లో చదివితే దేవుడు ఎండా వింటాడు. లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అని చేస్తున్నాం, కలిమా చదువుతున్నాం, ఎనడా వింటాడు. వాళ్ళ పద్ధతి అది, ఇది పద్ధతి ఇది. తెలుగులో మంత్రాలు అక్కల్లా, తెలుగులో తండ్రి మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది కమాన్ అని చెప్తే అయ్యే మంత్రాలు.
పంతులు బతకాలి కాబట్టి బ్రాహ్మణ వ్యవస్థ కోసం పెట్టబడినవి ఇవి. ఒక ప్రొసీజర్ ఓకే ప్రొసీజర్ మనిషి ఏమీ లేకపోతే మరి అసలు ఈటింగ్ అండ్ మీటింగ్ కాదు. కలియుగంలో అంతా ఏముంది నాయన, ఈటింగ్ అండ్ మీటింగ్. సో కంపల్సరీ కాదు కానీ పంతుల కోసమైనా సరే ఉండాలి. పంతుల కోసము ప్లస్ వీడి సిస్టమేటిక్ డిసిప్లిన్ ఉండాలి కదా. వీడికి 4 మంత్రాలు చదివితే డిసిప్లిన్ గా కూర్చుంటాడు. ఏమీ చదవకుండా ఉంటే వీడు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాడు. చచ్చిపోయి తండ్రి అక్కడ ఏడుస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు ఎవరితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక తండ్రి చచ్చిపోతే ఒక కొడుకు 6 నెలలు వాళ్ళ అమ్మని పలకరించడానికి రాలేదు వాడు. ఎందుకంటే ఫ్లైట్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని. ఏం చెప్తాం? కాబట్టి హ్యూమన్ కలియుగంలో ఈటింగ్ అండ్ మీటింగ్ అయినా తినడము, తర్వాత రమించడము, ఈ ఎథిక్స్ ఇవి అవన్నీ ఆ కబుర్లన్నీ పోయినాయి. అందువలన మనిషికి ఏంటంటే ఇంకా ధర్మం పాటించాలి. ఈ తల్లిదండ్రులు, పితృకార్యాలు, శ్రద్ధ కర్మలు అనేది ఒక డిసిప్లిన్. ఒక స్కూల్లో చేరినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు షూ వేసుకోవాలో, బ్లాక్ ప్యాంట్ వేసుకోవాలో, షర్ట్ వేసుకోవాలో, టై పెట్టుకోవాలి, డిసిప్లిన్. తర్వాత చదువు లోనకు వచ్చిన తర్వాత ముందు ఇవి లేకపోతే బయట గెట్టేస్తాం. ఆ విధంగా ఈ పంతుళ్ళు, ఈ మంత్రాలు, ఈ గోల, ఈ సిస్టమ్ ఇదంతా అందుకోసం పెట్టింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? మేమే బ్రహ్మలం, మేమే దేవుళ్ళం అని బిల్డప్ ఇచ్చి నువ్వు 2 lakhs ఇవ్వకపోతే నీ ఆత్మ స్వర్గానికి వెళ్ళదు, మీ నాన్న ఆత్మని బెదరగొట్టేస్తుంటే ఇంక ఈడేం చేస్తాడు? అసలే చావు. మామూలు శ్మశానంకి వెళ్ళడానికే 50,000 ఖర్చు అవుతుంటే వీడికి 2 లక్షలు 5 లక్షలు ఎవడిస్తాడు? ఉన్నవాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఉన్నవాళ్ళు పిసినారు వెధవలు, వాళ్ళే ఎవరు. పేదవాళ్ళు పాపం మంగళసూత్రాలు అవన్నీ తాకట్లు పెట్టేసి చేస్తున్నారు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, ఫైనల్ ఇది. మనిషి బతుకున్నప్పుడు బుక్కడు ఫుడ్ పెట్టడానికి చాలా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనిషి చనిపోయిన తర్వాత పిండం పెట్టడానికి మాత్రం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? దేశ దౌర్భాగ్యులు, తీవ్రవాదులు వీళ్ళే. ఎవరైతే ప్రవచనాల్లో పితృదోషాలు ఉన్నాయి, పిండాలు పెట్టండి, గోకర్ణం వెళ్ళండి, గోకర్ణంలో పిండాలు పెట్టండి, అది కూడా కన్నడ బ్రాహ్మిన్స్ మాత్రమే చెయ్యాలి అని చెప్పే వెధవలు ఉన్నారు ప్రవచనకారుల్లో కూడా. తర్వాత పంతుళ్లలో కూడా ఇటువంటి రాస్కెల్స్ చెప్పడం వల్ల వచ్చింది. బతికున్న నీ ముసలి తల్లిదండ్రులని తిండి పెట్టరా అని ఎవడన్నా చెప్తే ఈ పిండాలు గిండాలు గోల తర్వాత అది చెప్తున్నాడా? చెప్పడం లైట్గా చెప్తారు, ఏదో నామమాత్రంగా. ఏం తెలీదా అంటే వాడు కూడా ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ తల్లిదండ్రులు పెట్టాలి. వాడి పిల్లం వాడిని తంతా ఉంటుంది, వాడి పిల్లం వాడిని తంతా ఉంటుంది. కాబట్టి వాడు పెట్టలేడు కాబట్టి నేను ప్రవచనాలు చెప్తే ఎట్లా? అందుకని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే, నాయన పిండ కార్యక్రమాలు పెట్టు, శ్రాద్ధ కర్మలు పెట్టు, పితృదేవతలు ఇదైపోతారు. పితృదేవతలు ఏదో వీడు చూసినట్టు, వీడు ఫ్రెండ్స్ అయినట్టు, ఈ సోల్ అంతా ట్రావెల్ చేస్తుంటే వీళ్ళంతా భూతద్దాల్లో టెలిస్కోప్లో కెలిడోస్కోప్లో చూస్తున్నట్టు. దిస్ ఇస్ ఆల్ డాగ్మా అండ్ నాన్ సెన్స్. శాస్త్రం ఉంది, పితృశ్రాద్ధ కర్మలు చెయ్యాలి. ఎందుకు? ఇట్ ఇస్ అ మ్యాండేటరీ. ఎందుకనంటే సాంప్రదాయం, అది ఆచారం, వ్యవహారం, అందుకోసం. కానీ దానికంటే ముందు దానికి లక్షలు ఖర్చు పెట్టమని చెప్పే బుద్ధి లేని వెధవలు చెప్పాల్సింది ఏంటంటే, ముందు నీ కన్న తల్లిదండ్రులకి, ముసలోళ్ళు, నీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిండి పెట్టరా భయ్ అని చెప్పాలి. దే డోంట్ ప్రీచ్ ఆల్ దిస్ థింగ్స్, నోబల్ థింగ్స్. ఈ చదువుకున్న గాడిదలే ఇవన్నీ చేసేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఆల్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు. పిల్లని కంట్రోల్ చేయలేవా నువ్వు? నీ అత్తగారు మామగారిని చూస్తే నీ తల్లిదండ్రులను తిండి పెట్టనిస్తుంది. నువ్వేమో వివక్షతో చూస్తూ నీ తల్లిదండ్రులను పార్షల్గా చూస్తూ నా తమ్ముడు, నా చెల్లి, నా తల్లి, నా తండ్రి అని నా వైపే చూడాలి, అత్తగారు వైపు చూడండి అంటే మండదా ఆమెకి? ఖచ్చితంగా మండదు. అందుకే ఆమె మొత్తం చూడొద్దని చెప్పి ఆడదాన్ని పాడు చేసిందే మగాడు. కాబట్టి ఇటువంటి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రవచనాలు చెప్పి రాముడికి సీత పెళ్ళాం, సీతకి రాముడు మొగుడు, ఇదా కావాలి? కాంట్ దే ప్రీచ్? బోల్డ్గా వచ్చి చెప్పలేరా? నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్ చేయి, కమాన్. ముసలాళ్ళని చూడు, నీ అత్తగ మామలను చూడు, ముసలాళ్ళు, మన చుట్టాలు, బంధువులు ఎవరైనా సరే ముసలాళ్ళందరినీ చూడు, తిండి పెట్టు. తర్వాత చచ్చిపోయిన తర్వాత పిండాల సంగతి తర్వాత చూద్దాం. పితృదేవతలవి ఏ వీడియో చూడు నువ్వు, ఏ ప్రవచనకారుడు చూడు, ఎంతసేపు చెప్పినా పితృదేవతలకు పెట్టాలా, కర్ణాటక వెళ్ళాలా, గోకర్ణం వెళ్ళాలా, నాసిక్ త్రయంబకేశ్వరం వెళ్ళాలా, బాలబ్రహ్మేశ్వర స్వామి గుడికి జోగులాం వెళ్ళాలా, ఇదా నాన్ సెన్స్. వీళ్ళ గురువులు అన్నిటికీ కాలేరు. వీళ్ళంతా గురువు అంటే ఎవడు? స్వామి వివేకానంద, ఆదిశంకరాచార్య, మన రామానుజాచార్యులు గారు, ప్రభాతరంజన్ సర్కార్, వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రవచనాలు ఇలా చెప్పరే, అరే ముసలోళ్ళకి తిండి పెట్టండి రా బాబు అని చెప్తారు. సో ఇదంతా డాగ్మా. చేయడం మంచిదే, పితృదేవతలు, పితృకార్యాలు గౌరవించి చేయడం మంచిదే. కానీ దానికి ముందు వీళ్ళు ముసలాళ్ళకి తిండి పెడితే ఈ పరిస్థితి రాదు.
అందుకనే ఇప్పుడు చాలా మందిని పితృదేవతలు పిండాలు ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నావు? ప్రేమతో అనుకుంటున్నావా? కాదు, చచ్చిపోయారు కదా, వాళ్ళ దెయ్యాలు అవుతారు, వాళ్ళు మళ్ళీ వీళ్ళని పీడిస్తారు, ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళని పట్టుకుని డెవలప్మెంట్ కాకుండా చేస్తున్నారు, అందుకే చేస్తారేమో అని భయంతో పెడుతున్నారు వీళ్ళు. మరి దారుణం, భక్తితో కాదు. మరి దారుణం. ఇలా ఇప్పుడు జరుగుతున్నది అదే. టు బి వెరీ ఫ్రాంక్, ఇదే జరుగుతుంది. అయితే ధైర్యంగా చెప్పరనమాట. ఎవరు వచ్చి మైక్ ముందు వచ్చి మీడియాకి వచ్చి చెప్పరు ఎవరు. కొంతమంది బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఇంట్లో ఇలా జరుగుతుంది అంటే, మీరు ఇది చేయలేదు, చనిపోయిన వాళ్ళకి అది చేయలేదు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా సార్. అంటే చేయలేదంటే అదే, ఈ పిండం పెట్టలేదు, ఆ పిండం పెట్టలేదు, అక్కడికి వెళ్ళి ఇలా మొక్కుకోండి, అక్కడికి వెళ్ళి చేస్తే బాగుంటుంది అనే రకంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు చెప్పరు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకటే ఆల్టర్నేటివ్ ఏంటి? తల్లిదండ్రులకి బతికుండగా తిండి పెట్టాలమ్మా. పితృదేవతలు చచ్చిపోయిన తర్వాత యాక్సిడెంట్లో చచ్చిపోయారు, పెట్టలేదు, కాల్చలేదు, కరోనా టైంలో అపర కోటీశ్వరులను కూడా కాల్చేశారు, చచ్చిపోయారు, ముట్టుకోలేదు, భార్యనే చూడనివ్వలేదు, దగ్గరికి వెళ్ళి టచ్ కూడా చేయలేదు. 8 సంవత్సరాలు కాపురం చేసిన భార్య కూడా శవాన్ని టచ్ కూడా చేయలేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళందరూ యాక్సిడెంట్లో చచ్చిపోయారు, వీళ్ళంతా మిగతా వాళ్ళందరికీ పిండాలు పెట్టలేదు. అప్పుడు పితృదోషం వచ్చేస్తుందని చెప్పారు. దానికోసం ఏంటి, విరుగుడు ఇంకేం ఉండదు. విరుగుడు ఏముంటుంది, మళ్ళీ ఇంకో 2 lakhs పట్టరా అంటారు. 2 lakhs పట్టరా, అక్కడ గోకర్ణంలో చేస్తాం, లేకపోతే ఇంకో చోట చేస్తాం అనే చెప్తారు, ఏ పంతులు చెప్పినా. అంతేగాని నీకు మనాలాగా మంచివాళ్ళగా ఆ గుడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు, ముసలిళ్ళకి దండం పెట్టు అని సింపుల్గా నాన్ కమర్షియల్తో ఎవరు చెప్పరు నాయన. ఎవ్రీథింగ్ దిస్ ఇస్ మనీ, దిస్ ఇస్ మానిటరీ గెయిన్స్ తోనే చెప్తాడు ఎవడైనా సరే. లాభం అంటే అందుకనే పూరి జగన్నాథ్ చెప్పినట్టు నీకెంత నాకెంత, అదే దట్ ఈస్ వాట్. తండ్రి దగ్గర నుంచి అంతే, చూసుకుంటాం. తల్లిదండ్రులు కూడా ఎందుకు చూస్తున్నారు పిల్లల్ని, రేపు ముసలోళ్ళు అయిన తర్వాత మమ్మల్ని పెంచుతాడని. అంతే, వాళ్ళు కూడా ఎందుకు పెంచుతున్నారు, తల్లిదండ్రులతో మంచిగా ఎందుకుంటున్నారు, బిజినెస్ వాళ్ళు పెంచకపోతే వాళ్ళు చదువులు పెళ్ళిళ్ళు చేయరు కాబట్టి.